హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మిత్రులందరూ. ఈ సాయంత్రం ఒక మంచి సినిమా చేయాలని అనుకోకుండా నిన్న బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. యాక్చువల్గా ఎవరికి, మన నందమూరి బాలకృష్ణ గారికి ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడు అనౌన్స్ చేశారు కదా, అప్పట్లో 2 మంత్స్ బ్యాక్ను అది నేను ఇవ్వడం జరిగింది. అలాగే జి నాగేశ్వర రెడ్డి గారికి, ఏఏజీ హాస్పిటల్ డాక్టర్ గారు, వారిది మన దాంట్లో ఒక వీడియో చేసాం వారి గురించి. అలాగే బాలకృష్ణ గారి గురించి అప్పట్లో వీడియోస్ చేసాం. ఏఏజీ నాగేశ్వర రెడ్డి గారి గురించి వీడియో చేసినప్పుడు కూడా మంచి అప్లాజ్ వచ్చింది, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్ కాబట్టి. అలాగే బాలకృష్ణ గారి గురించి అయితే చెప్పట్లేదు, ఆయనకుంటే వేలాది మంది అభిమానులు అవన్నీ. అయితే నిన్న ఇచ్చుకోవడం అనేటువంటిది ఆయనకు స్పెషల్ అని చెప్పాలి. నిజం చెప్పుకోవాలంటే ఏప్రిల్ 28 అనేటువంటి డేటు యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు నటించినటువంటి అడవిరాముడు సినిమా రిలీజ్ డేటు. వాళ్ళ నాన్నగారు కమర్షియల్గా ఇండస్ట్రీలో కమర్షియల్ ఫిల్మ్స్ ఒక బేస్ వేసిన అడవిరాముడు అనే సినిమా రిలీజ్ అవటం, ఆ డేట్నే బాలకృష్ణ గారు అనుకోకుండా పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం అనేటువంటిది నందమూరి అభిమానులందరికీ కూడా నిజంగాను ఇంకా ఓ పండుగ వాతావరణం అని చెప్పచ్చు పూర్తిగాను. అలాగే ఓ విధంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, ఎందుకంటే రామారావు గారు కేవలం ఏదో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ విధంగా అభిమానులు ఆయన వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ అందరు అభిమానులు కూడా ఆయన్ని అభిమానిస్తారు, ఎందుకంటే ఇండస్ట్రీకి రెండు కళ్ళల్లో ఆయన కూడా ఒకరు కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే పెద్ద ఆయన సినిమా రిలీజ్ ఇవాళ 28 అనమాట, ఏప్రిల్ 28, 1978 ఈ అడవిరాముడు సినిమా రిలీజ్ అయింది. సో ఇవాళ ఈ అడవిరాముడు సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. రామారావు గారు కమర్షియల్ సక్సెస్ని ఒక పీక్స్కి తీసుకెళ్లారని చెప్పచ్చు. రాఘవేంద్ర రామారావు గారు కలిసి కమర్షియల్ సినిమా సక్సెస్ ఎంత రేంజ్లో ఉంటుందా, ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ ఈ రేంజ్లో సక్సెస్ అవుతుందా, అసలు మాస్ సినిమా పర్ఫెక్ట్గా తీస్తే, పర్ఫెక్ట్ ఎలిమెంట్స్తో పంపిస్తే అసలు ఎంత కంచుకోట్ల బద్దలు కొడుతుందని చూపించారు. దాదాపుగా కొన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోయాయని చెప్పచ్చు అనమాట. ఆ విధంగా చూసుకుంటే సక్సెస్లో ఈ విధంగా ఇది సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా ప్రకటించబడింది. దాదాపుగా 360 days కొన్ని థియేటర్స్లో ఆడింది ఏకంగాను. అలాగే 4 థియేటర్లో ఆడిందట 366 days. అంటే కాకినాడ, వైజాగ్ ఆ ఏరియాలన్నింటిలో కూడా 4 సంవత్సరం ఆడింది ఏకంగాను. ఆంధ్రప్రదేశ్ ఒక్క స్టేట్లోనే 4 చోట్ల ఆడడం షోలే రికార్డును కూడా బ్రేక్ చేసిందని చెప్తారు. అంతకుముందు షోలే మహారాష్ట్రలో, అంటే కేవలం ఆ మహారాష్ట్ర, ఆ ముంబై ఆ ఏరియాలో, ఆ మహారాష్ట్ర స్టేట్లో 3 చోట్ల ఖచ్చితంగా ఆడింది 365 days. దాన్ని బ్రేక్ చేస్తూ 4 చోట్ల 365 days ఆడింది ఈ సినిమా. అంటే సంవత్సరం పాటు 4 థియేటర్లో ఆడిందంటే చాలా గ్రేట్ కదా మరి. ఆ విధంగా చూసుకుంటే 100 days దాదాపుగా 32 సెంటర్లలోనూ, అలాగనమాట చాలా 8 సెంటర్లో 200 రోజులు, అలా చాలా వరకు రికార్డులు, అప్పటికున్న రికార్డులు కొన్నింటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఇక సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక మనం ఒక్కసారి డైరెక్టర్ వచ్చి కె రాఘవేంద్ర గారు, స్టోరీ వచ్చి సత్యచిత్ర యూనిట్, అంటే వాళ్ళందరూ కలిసి యూనిట్ అంతా కలిసి తయారు చేసుకున్నారు. రాఘవేంద్ర గారితో పాటు డైలాగ్ రైటర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ విధంగాను స్క్రీన్ ప్లే వచ్చి కె రాఘవేంద్ర గారు, అంటే ఇది డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా రాఘవేంద్ర గారు. స్టోరీ వచ్చి సచిత్ర యూనిట్ అనుకున్నాం కదా. డైలాగ్స్ వచ్చి జంజాల్ గారు రాశారు. జంజాల్ గారు మనకు ఐడియా ఉన్నారు కదా, ఆయన డైరెక్టర్ రైటర్ కూడా ఒకప్పుడు. జంజాల్ గారు మాటలు ఇందులో బాగుంటాయి, అంటే బ్రాహ్మణ మాటలన్నీ ఇందులో వాడారు ఆయన. కొన్ని చోట్ల చాలా ఫన్గా ఉంటాయి, అవి కూడా మనం చెప్పుకుందాం. సో ఆ విధంగా జంజాల్ గారు డైలాగ్స్ రాశారు. ప్రొడ్యూసర్ వచ్చి సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు. తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి ఏ విన్సెంట్ గారు. మొన్నే చెప్పుకున్నాం పెళ్లి కానుక సినిమా, దాదాపుగా 1960లో రిలీజ్ అయిన ఆ సినిమాకి అజయన్ విన్సెంట్ గారే. సేమ్ అజయన్ విన్సెంట్ గారు అడవిరాముడి సినిమాకు కూడా చేశారు. అంటే దాదాపు చెప్పుకున్నాం కదా, ఆయన 25 ఏళ్ల పాటు కొనసాగారు మంచి ఫోటోగ్రాఫర్. కానీ అదే ఏ విన్సెంట్ గారు అంటే 60లో చేసిన ఫోటోగ్రాఫర్ ఇప్పుడు కమర్షియల్ సినిమాకు కూడా అంత బాగా చేయగలిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆయన ఎంత గొప్పగా చేశారు. ఎక్సలెంట్గా చేశారని చెప్పచ్చు నిజంగాను. ఎడిటింగ్ వచ్చి కోటగిరి వెంకటేశ్వర గారు, సీనియర్, మనకు తెలుసుందే కదా, చిరంజీవి గారు, రామారావు, బాలకృష్ణ గారు, ఇంకా అందరి సినిమాలకి, నాగేశ్వరరావు అందరి సినిమాలకి చేసి పండిపోయారు ఆయన. ఈ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, గౌతమ్ రాజు గారు, ఇంకా కొంతమంది ఉన్నారు గొప్ప వాళ్ళు. వీళ్ళందరూ ఇంకా అసలు ఆ సినిమా రంగంలో పండిపోయారని చెప్పచ్చు. సో కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ను కూడా చాలా నీట్గా తీసుకెళ్ళారు. ప్రెజెంటేషన్ బాగుంటుంది. సినిమా కలిపిన విధానం కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ గురికామన్నమాట. తర్వాత వచ్చి కోటగిరి గోపాలరావు గారిని ఎడిటింగ్లో సహకరించారు. బహుశా వెంకటేశ్వరరావు గారు రిలేటివ్ అయ్యి ఉండొచ్చు ఆయన కూడా. తర్వాత మ్యూజిక్ వచ్చి కేవీ మహాదేవన్ గారు. మామగారు మ్యూజిక్ తెలుసుందే కదా, ఆయన చాలా అప్పుడు దాకా ఒక రేంజ్లో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ముద్దుల మామయ్య ఆ టైం నుంచి కూడా రేజ్ అయ్యారు ఆయన కొన్నాళ్ళ తర్వాత. ఆ విధంగా చూసుకుంటే దాదాపు మంగమ్మ గారి మనవడి దాకా కూడా చాలా బాగా ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన. 1-2 బ్రేక్ అటు ఇటు అయినప్పటికీ బాలకృష్ణ గారి సినిమాలు కూడా చాలా బాగా ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ మహాదేవన్ గారి సంగీతం ఈ సినిమాకి 2+ అయింది అనుకోవచ్చు, బాగా ఇచ్చారనమాట. సో ఇంక రిలీజింగ్ డేట్ 28 ఏప్రిల్ 1977. అంటే దాదాపుగా ఇవాళ, అదే నిన్నే అనుకున్నాం కదా మనం, నిన్నే అనమాట.
ఈ విధంగా చూసుకుంటాను. బాలకృష్ణ గారు ఆ విధంగా పద్మభూషణ్ అందుకోవడం, వారి తండ్రి గారి మంచి హిట్ సినిమా రోజునే ఆ విధంగా అందరి అభిమానులకి కూడా పండగ కింద అది నందమూరి అభిమానులకు కానీ. సో ఇక కథ వివరంలోకి వెళ్తే కనుక, కథ మనకి ఇప్పుడుంటున్న చాలా అంటే చాలా మాస్ ఫార్ములా కథలకి అదొక ఆద్యం అని అనుకోవచ్చు. అంతకుముందు కూడా కొన్ని కథలు ఇలాంటివి ఉన్నాయి. బట్ ఈ కథ కొంచెం మనకి కమర్షియల్ సక్సెస్లకి ఒక పీఠం వేసిందనమాట. సినిమా స్టార్టింగ్కే ఎవరో నాగభూషణం గారు, సత్యనారాయణ గారు అడవిలో స్మగ్లింగ్ చేస్తుంటారు. స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడ స్మగ్లింగ్కి ఏనుగును తప్పించారని చెప్పేసి, అది జింకను ఏనుగును తప్పించారని ఒక ముసలివాడిని కట్టేసి కొడుతుండడం. దానికి జయసుధ గారు అక్కడే అడవిలో సంబంధించిన వాళ్ళకి ఆ గూడెంబళ్ళకి సంబంధించిన అమ్మాయి అన్నమాట. జయసుధ గారు వచ్చి అడ్డుకోవడంతో ఆవిడ్ని కట్టేస్తారు. అక్కడ వాళ్ళిద్దరిని చంపబోయే ప్రయత్నంలో రామారావు గారు ఎంట్రన్స్ ఉంటుంది. ఆయన చెప్తారన్నమాట, ఎవరు నువ్వు అంటేనే ఆయన మామూలుగా సరదాగా ఒక డైలాగ్ చెప్తారు. చెప్పి నీలాంటి వాళ్ళందరికీ కూడా యముణ్ణని చెప్పేసి అక్కడ డైలాగ్ ఫైట్. అదే తర్వాత మనకి కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. చిరంజీవి గారు చాలా సినిమాల్లో ఎంట్రన్స్ డైలాగులు పడడం, ఆ ఫార్ములా రన్ అయిపోయిందని చెప్పొచ్చు. అందుకే ఇది కమర్షియల్ ఫార్ములాకి ఒక పీఠం లాంటిదనమాట. రావడం రామారావు గారు డైలాగ్ చెప్పి అక్కడ ఒక మంచి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో వాళ్ళని విడిపిస్తారు. వాళ్ళు గూడెం దగ్గరికి రండి బాబు, మీలాంటి వాళ్ళు ఉండడం మాకు చాలా మంచిదని చెప్పి తీసుకెళ్ళడం. అక్కడ అందరూ అంటారు మరి పిల్లలకి అక్షరం కోస్తే పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు బాబు, ఏమీ తెలియదు, ఇక్కడ మాకు ఏ సౌకర్యాలు లేవంటే అక్కడ అందరినీ మార్చుకుంటూ వస్తారు. ఆయన తెలివిగా ఏం చేస్తుంటారంటే అందరికీ మంచి మంచి పాఠాలు చెప్పడం, అలాగే చిన్నపిల్లలందరినీ బాగా దగ్గర చేసుకోవడం, అందరికీ ఇది మంచి చెడు అని చెప్పడంలో వాళ్ళు ఆనందపడతారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అక్కడ ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటే గబుక్కుని కొట్టుకుంటూ ఉండడం, వాళ్ళందరినీ కలపడం, అలా కొట్టుకోకూడదు, అందరూ కలిసి ఉండాలి, చదువుకోవాలని చిన్న చదువు అది చెప్పి నేను ఎలా ఉండాలో అంతా నేర్పుతానన్ను వాళ్ళందరూ చాలా పెద్దవాడిగా చూస్తారన్నమాట ఆయన. ఇదే సందర్భంలో 2-3 సార్లు ఇతనికి అడ్డుపడతారు. ఎవరికి ఒక ఏనుగులను బంధించేద్దాం అనుకున్న క్రమంలో, పట్టుకుపోదాం క్రమంలో అక్కడ ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో రామారావు గారు ఎవరికి సత్యనారాయణ గారు వాళ్ళకి అడ్డుపడతారు. అడ్డుపడ్డం అందరూ సత్యనారాయణ అంటాడు మాట, ఏదైనా వీడు ఎవడో ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు రాముడు అన్నవాడు అంటేనే చూద్దాంరా అంటారు. అక్కడ నాగభూషణం గారి డైలాగ్స్ మనకి ఎంట్రన్స్లో బాగుంటాయి. ఆరుముఖం వెంకటశాస్త్రిలా కబుర్లు చెప్పకంటారు. ఆరుముఖం వెంకటశాస్త్రి వాడేవాడినంటే ఎవడో ఉన్నాడు బోర్డు మీద అందుకే అన్నాను మాటలని. ఇందులో మనకి జంజాల గారి మాటలన్నీ బ్రాహ్మణ మాటల్లో వినబడతాయన్నాను కదా. ఆయన స్వతహాగా ఆయన బ్రాహ్మణకి సంబంధించిన వ్యక్తి కదా. మధ్యలో ఒక చోట అంటారు, నేతి పేరు శాస్త్రిలాగా నేతి పేరుకాయ కబుర్లు చెప్పకంటారు. ఎవరిని? సత్యనారాయణ గారు, నాగభూషణం గారు. ఆ నేతి పేరు శాస్త్రి అబ్బాయి నేతి పేరు శాస్త్రి ఎవడు? ఆరుముఖ వెంకట శాస్త్రి అనే పేరుని అలా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తారన్నమాట. అంటే బ్రాహ్మణ పేర్లను వాడుకుంటూనే ఆయన సరదాగా ఫన్ చేస్తుంటారు. ఆ విధంగా మనకి చాలా సందర్భాల్లో జంజాల గారి మార్కు స్పష్టంగా తెలుస్తుంది అనమాట చూసుకుంటే కనుక. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఈ ఏనుగులను అడ్డుకోవడం, ఇతను చెప్పడం, చూద్దాంరా వాడు ఎవడైతే ఏంటి, తర్వాత మనం కూడా ప్రయత్నించాలి కదా అని. ఇదే సందర్భంలో ఎవరు జయప్రద గారుని వాళ్ళ నాన్నగారు అయినటువంటి జగ్గయ్య గారు ఫారెస్ట్ ఆఫీసర్గా వస్తారు. జగ్గయ్య గారి అమ్మాయి అనమాట ఎవరు జయప్రద. రావడం రామారావు గారితో ఏదో చిన్న గిల్లి గజ్జం పెట్టుకున్నప్పటికీ ఒకనొక సందర్భంలో రామారావు గారు కాపాడతారు అన్నమాట. కాపాడితే అంటే ఏదో చిన్న ఇష్యూ నుంచి కాపాడడంతో అక్కడి నుంచి ఆయన అభిమానించడం జరుగుతుంది. అయితే ఒకనొక సందర్భంలో దంతాలు స్మగ్లింగ్ చేస్తుంటే రామారావు గారు పట్టుకుని జగ్గయ్య గారికి చూపిస్తారు. చూపించడంతో అక్కడ కనిపెట్టేస్తారు జగ్గయ్య గారు ఎవరు, ఈ నాగరాజు మన ఎవరు సత్యనారాయణ గారు స్మగ్లింగ్ అది చేస్తున్నాడని అర్థమైపోతుంది. అయితే ఈ స్మగ్లింగ్కి శ్రీధర్ గారు అంటే ఎవరు జయసుధ గారికి వరుసగా గూడెంలో బాగా వరుసగా అవుతారు. అతను స్మగ్లింగ్కి సహకరిస్తుంటాడు. ఎన్నిసార్లు జయసుధ గారు ఏమైనా తప్పుడు పనులకు పోకరా అని చెప్పినా వినకుండా అదే వెళ్ళి ఆ పిల్లలను పట్టించేయటం అన్నీ చేస్తుంటారు. ఈ సందర్భంలో ఒకనొక దగ్గర రామారావు గారితో ఫైటింగ్ కూడా అవుతుంది. అందులో రామారావు కొట్టేస్తారు అతను శ్రీధర్ని. అయితే శ్రీధర్ గారు వీళ్ళకి సహకరిస్తుండడం ఇవన్నీ జరుగుతుండడంతో ఇక్కడ పట్టుకుని జగ్గారావు గారు, ఇంకా రౌడీలు ఉంటారు అతనికి, జగ్గారావు గారు వీళ్ళందరూ పక్కపక్కనే ఉంటారు అన్నమాట. ఈ సందర్భంలో రామారావు గారు పట్టుకోవడంతో జగ్గయ్య గారు కనిపెట్టి, నాగరాజు నేను ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, బట్ ఇంకొకసారి మీ లారీలే దంతాలు అవి చూస్తే మటుకు మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేసి, తర్వాత ఇలాంటి సందర్భంలోనే ఇంకా ఈ జగ్గయ్య గారు అడ్డొచ్చేస్తున్నారని చెప్పేసి అది ఏం చేస్తారంటే తెలివిగాను ఒకానొక సందర్భంలో జగ్గయ్య గారి మీద చెట్టు పడిపోయి ఆయన మరణించేలా చేస్తారు. పాప అక్కడ రామారావు గారు చాలా ఫీల్ అవుతారు. ఇదే సందర్భంలో రామారావు గారు ఇక్కడ గూడెంలోని మనకి రోహిణి గారు ఉంటారు కదా, యాక్టర్ రోహిణి గారు అంటే రఘువర్ణ గారు వైఫ్, ఆవిడ చాలా సినిమాలు కూడా చేస్తుంటారు. మనకి ఒక చిన్న పాప ఉంటుంది, నాకు మూగ పాప అనమాట. ఆ పాపను మాట్లాడలేదు బాబు అంటే అప్పుడు అవన్నీ చెబుతూనే అక్కడ మనకు ఒక పాట ఉంటుంది. స్టార్టింగే మనకి సాంగ్స్ అన్నీ పడుతుంటాయి, మంచి మంచి సాంగ్స్ వస్తాయి. ఈ సాంగ్ ఏంటంటే అందరినీ మోటివేట్ చేసే సాంగ్ అన్నమాట. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేమంటూనే అప్పుడు చెప్తాడు, మీరు అడవి వాళ్ళని ఎందుకు అనుకుంటున్నారు, వాల్మీకి మీవాడు కాదా, ఏకలవ్యుడు మీవాడు కాదా అని చెప్పేసి ఆ అవతారాలు చూపిస్తూ అక్కడ మనకి మంచి పాట ఉంటుంది. ఏది, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నిజంగా రామారావు గారి కెరీర్కి ఈ పాట కూడా ఇవన్నీ నిజంగా పెద్ద ఆయన స్టార్టింగ్ లవకుశ నుంచి అంతకుముందు సినిమాల నుంచి కూడా చూసుకుంటే ఆయన ఇప్పుడు ప్రజలు, దానికి
సంబంధించిన వ్యక్తిత్వం ఆయన సినిమాల్లో అనుకోకుండానే వచ్చేసింది. ఆ వస్తూనే ఆయన అలా ప్రజల్లోకి వెళ్ళారని అనుకోవచ్చు నిజంగాను. ఇక్కడ బాగుంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని చెప్తూ అదిగో అతడే వాల్మీకి అని చెప్పేసి ఏకలవ్యుడి గురించి, ద్రోణాచార్యుడి గురించి చెప్పటం, అలాగే ఏకలవ్యుడు ఎలా విద్య నేర్చుకున్నాడు, వీళ్ళందరూ కూడా ఏం చదువుకోలేదు కదా, విద్యలు నేర్చుకున్నారు కదా, రకరకాల విద్యలు మనిషిని రకరకాలుగా ప్రతిభకు గుర్తుపడతాయని చెప్తూ ఆ పాట. ఆ తర్వాత జయప్రద గారు ప్రేమించినప్పుడు అమ్మతోడు అబ్బతోడు అనే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. బాగుంటాయి సాంగ్స్ అన్నీ, చిన్న చిన్న సాంగ్స్ అన్నీ 2-3 పడతాయి ఆ టైంకి. అయితే ఇలా జగ్గయ్య గారిని పాపం అనుకోకుండా చంపేయడంతో జయప్రద గారు చాలా ఫీల్ అవుతారు. ఇదే సందర్భంలో ఒక పసరమందు వికటించి, పసరమందు కూడా వికటించడం కాదు, ఆ చిన్నపిల్లని ఎవరన్నా మూగపిల్లని ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి స్మగ్లింగ్ చూసేస్తుంది, ఎవరు సత్యనారాయణ గారు వాళ్ళు చేసే స్మగ్లింగ్. ఆ చిన్నపిల్లని చంపేస్తారు. చంపేసి కావాలని ఇతనే ఎవరో రామారావు గారి వల్లే ఆ అమ్మాయి చనిపోయింది, అతని వల్లే లోపలికి వెళ్ళిందని నమ్మించేలా చేస్తాడు. అక్కడ అందరూ ఆయన మీద నిందైపోతే అతను వచ్చి అంటాడు, ఒరే మీ బతుకులు ఎందుకురా చెడిన బతుకులు మీరును, ఆ దేవుడు వచ్చిన దగ్గర నుంచే పిల్లలు చదువుకుంటున్నారు, నా మనవరాలు చనిపోయిందని ఆయన మీద నింద వేయలేను, తప్పది, నాకు తీర్తే దేవుడు ఇంక నన్ను శిక్షించడం కాదు కదా, ఇంక జీవితంలో రక్షించడం కూడా ఉండదు ఇంక అని చెప్పేసి అవన్నీ చెప్పుకుంటామన్నమాట. కానీ ఆయన బాధపడి నేను వెళ్తున్నాను పర్వాలేదంటే పాపం అక్కడ అందరూ బాధపడతారు. ఎవరు ఉన్నారు కదా మామూలుగానే, మనం అనుకోకుండా ఎవరు జయసుధ కానీ వీళ్ళందరూ బాధపడతారు. అంతకుముందే సత్యనారాయణ గారితో యుద్ధం జరిగినప్పుడు ఒకనొక సందర్భంలో రామారావు గారిని చంపేద్దాం నైట్ టైం కిడ్నాప్ చేస్తారండి. కిడ్నాప్ చేసి దాదాపుగా ఇంక చంపేసే ప్రయత్నం చేస్తారంటే ఏంటి, ఒక మరలాడుతుంటుంది కదా, ఈ కర్రల కోసే మరలాడిది, ఆ మర మీద పెట్టేసినప్పుడు ఆయన ఒకసారి కాపాడిన ఏనుగు ఏం చేస్తుందంటే వచ్చి ఏనుగు కాపాడుతుంది. ఆ ఏనుగు కాపాడినప్పుడు ఆ ఏనుగులన్నింటినీ రామారావు ఆదరిస్తారు. ఆ ఏనుగులు అవన్నీ బాధపడతాయి మాట ఈయన వెళ్ళిపోయినప్పుడు. వెళ్ళిన వెంటనే మనకి ఫ్లాష్ ఎలా చూపిస్తారంటే, పలానా చోట అడవిలో ఇలా జరుగుతున్నది, ఆ అడవిలో జరుగుతున్న దగ్గర విషయాలన్నీ కనుక్కుని మన ఆఫీసర్ రామ్మోహన్ రావు వచ్చారు, కానీ రామారావు గారు ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో కనబడతారు. అంటే ఆయన కాపు మాట, అండర్ కాపు, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి వెళ్ళి అక్కడ చూడాల్సింది పోయి ముందర అసలు అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్తారు. వెళ్ళడంతో ఇది మనకి ఇలా రివీల్ అవుతుందన్నమాట. నిజంగాను ఆ రివీల్ అయిన దగ్గర రామారావు చెప్తారు, అక్కడ చాలా వరకు నేను విషయాలు కనుక్కున్నాను, ఇదంతా మధుమలై ఫారెస్ట్లో తీశారని చెప్తారు. తమిళనాడు దగ్గర ఎక్కడో మధుమలై ఫారెస్ట్ ఉంది, కర్ణాటక తమిళనాడు బార్డర్స్లో. ఆ మధుమలై ఫారెస్ట్లో తీశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి లొకేషన్స్ అన్నీ కూడా, చాలా వరకు బాగుంటాయి. అయితే అక్కడ చెప్తారు మాట, ఇలా నేను అనుకోకుండా అన్నీ ప్రయత్నించాను, కానీ ఈ ప్రయత్నంలో అనుకోకుండా నా సహోద్యోగుడు గోపీనాథ్ ఏదో ఉంటుంది ఆయన పేరు, ఎవరు జగ్గయ్య గారి పేరు, ఆయన కోల్పోల్సి వచ్చింది, కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించండి ఈ విషయంలోనూ, కానీ ఈసారి నేనే అక్కడికి వెళ్తున్నాను, పూర్తి ఆఫీసర్కి వెళ్తున్నాను, వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంత చూస్తానని చెప్పేసి చెప్పడం. అక్కడ మనకి విశ్రాంతి అది పడుతుంది కదా, అదే విశ్రాంతి పడకముందో పడిన తర్వాత కానీ ఈ సీన్ ఉంటుంది. ఆయన అక్కడి నుంచి మళ్ళీ రావడం, వీళ్ళందరూ ఆనందిస్తారు. ఇంకా అక్కడి నుంచి కాసేపు మళ్ళీ జయప్రద అయింది, ఒక లవ్ ట్రాక్ అది కొనసాగుతుండడం. సత్యనారాయణ వీడు తిరిగి వచ్చాడని చెప్పేసి అనుకుంటుంటున్న క్రమంలో ఇంకొక విషయం జరుగుతుంది. గుమ్మడి గారు అసలు తండ్రి, అంటే ఎవరు రామారావు గారికి అసలు తండ్రి, ఆయన ఊరి నుంచి రావడం కనిపెట్టేసిన ఎవరో ఇతను కనిపెడతారు. నాగభూషణ గారికి ఫోన్ వస్తుంది అతను వస్తున్నట్టు. ఆ ప్రయత్నంలోనే రామారావు గారు ఇంకా, అంటే అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కాకముందో ఎప్పుడో కానీ కాకముందే వస్తున్నప్పుడు ఆయనకి అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి రామారావు గారు కాపాడే ప్రయత్నంలో ఆయన కళ్ళు పోతాయి గుమ్మడి గారు. అయితే ఈ గుమ్మడి గారిని ఈ సత్యనారాయణ గారు ఇంట్లోనే పెట్టుకుని, అదే ఎవరో నాగభూషణ గారు ఇంట్లోనే పెట్టుకుని అంతా మంచి చేస్తున్నట్టు చెప్తారు. ఎందుకంటే ఈయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే మనకు కాసేపులో తెలుస్తుంది అనమాట. అయితేనే ఇలా చేస్తుండడంతో ఈ రామారావు గారు విషయాన్ని కనిపెడదామని ఇంకొచ్చాక రాజబాబు ఉంటాడు ఈయన దగ్గర కుకింగ్, ఆయనతో ఫన్ ట్రాక్, రాజబాబు గారిది రమాప్రభుని ప్రేమిస్తుంటాడు, రమాప్రభుని అల్లు రామలింగ గారు ఎవరో కానీ వెనకాల ప్రేమిస్తుంటారు. ఆ ట్రాక్ నుంచి తప్పించి రాజబాబు గారు పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళందరిది బాగుంటుంది. ఇందులో రాజబాబు గారి జోక్స్ చాలా బాగుంటాయి. ఆ జోక్స్ ఏంటంటే, ఉదయం పులి వచ్చి ఉప్మా తినేస్తుంది ఆయన ఉప్మా చేస్తే, ఆ ఉప్మా తినేస్తే అందరూ అనుకుంటారు పులి ఉప్మా తినేటువంటి ఏంటంటే, ఒరే పులి ఉప్మా తినేటువంటి అని రామారావు కూడా అడుగుతారు. అదే బాబు అర్థం కాలేదు, ఉప్మా పులిలాగా ఉంది, వచ్చి అన్నీ చూసింది, అక్కడ అన్నీ ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది అంత ఉంది, కానీ ఉప్మా తినేసిందంటే, నువ్వు వండిన నాన్ వెజ్ కంటే ఆ ఉప్మాయే బాగున్నట్టుందిరా దానికని చెప్పేసి రామారావు గారు అనడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాం కదా, జంజాల గారు ఆ మార్కు సిస్టమేటిక్ని కూడా అందులో ప్రవేశపెట్టారు. ఉప్మా అనేటువంటి సాధారణంగా బ్రాహ్మిన్స్ వైశ్యస్ ఎక్కువగా తింటారు, తర్వాత మిగతా వాళ్ళు చేసుకు తింటారు, కానీ ఉప్మా అనేటువంటి దాన్ని వీళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి ఆ ఉప్మా అన్నదాన్ని కూడా అందులో పెట్టి ఉప్మా పూలు అని పెట్టారన్నమాట. ఆ విధంగా ఆయన మార్క్ చాలా క్లియర్గా కనబడుతుంది. కామెడీ ట్రాక్ మార్క్ అని అంతా కూడా వాళ్ళ కామెడీ ట్రాక్ చాలా బాగుంటుంది. అయితే రాజబాబు గారిని పెట్టి నువ్వు విషయాలు కనుక్కుంటూ ఉండంటే, రాజబాబు గారు ఒకనొక సందర్భంలో వినేసి, బాబు ఇలాగా మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీరు ఆ అయ్యగారికి అసలమ్మ కాదట అని చెప్తే రాధాబాయి ఉంటారు ఆవిడకి అనమాట. ఆవిడకి చెప్పడంతో
ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇతను అడుగుతారు, అయ్యా నేను నీ సొంత కొడుకుని కాదా ఏంటి నిజం అదే అమ్మ నేను నీ సొంత కొడుకుని కాదా అమ్మంటే అప్పుడు చెప్తారు కూడా. ఒకప్పుడు గుమ్మడి గారు కూతురు కవిత అంటే రామారావు సిస్టర్ అవుతారు. అయితే గుమ్మడి గారు ఒకప్పుడు వ్యాపారాలు చేసుకుంటే ఇక్కడ నాగభూషణం గారును జనార్దన్ రావు గారిని మనకి ఆంజనేయుడు పాత్రలు వేశారు కదా, రామనీల మేఘశ్యామ అనే సాంగ్ కూడా ఉంటుందండి, ఆయన అనమాట. ఆయనను ఈ రామారావు గారు నాగభూషణం గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంటారు. ఒకానొక సందర్భంలో వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లాన్ని నాగభూషణం గారికి ఇచ్చి వెళ్తారు. అక్కడే వీళ్ళిద్దరు పనిచేస్తుంటారు కాబట్టి పండ్రిబాయిని ఈ జనార్దన్ రావు గారిని పనిచేస్తుంటారు అక్కడే. అయితే నాగభూషణం గారు సత్యనారాయణ పుట్టాక రామారావు గారిని పట్టించుకోవడం అనేసి బయట పెట్టేస్తారన్నమాట. ఈలోగా ఆయన విదేశాలు వెళ్ళి వ్యాపారంలో సంపాదించి ఈయనకి డబ్బులు పంపిస్తుంటాడు. డబ్బులన్నీ వాడుకుని తను పెద్దవాడు అయిపోతాడు, స్మగ్లింగ్లో చేసుకుని అడవిలో పెరిగి ఈ విధంగా ఉండడంతో ఒకనొక సందర్భంలో జనార్దన్ రావు గారు అడ్డుపడి నువ్వు ఆ కొడుకును బాగా చూడట్లేదు, ఇలాగ మేము చూడవలసి వస్తుంది, ఆ పిల్లాన్ని ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నావు, అయ్యగారితో చెప్తానంటే అతను పొడి చేస్తాడు. అదే జనార్దన్ రావు గారు కత్తిపోట్లతోనే ఇంటికి వచ్చి నువ్వు అర్జెంట్గా పారిపో, వాడు దొరికాడంటే చంపేస్తాడనడంతో ఆవిడ వేరే చోటకి తీసుకెళ్ళి పెంచారన్నమాట. అది ఈవిడ చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి రామారావు గారు అక్కడికి వెళ్ళటం, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. అక్కడ వాళ్ళని బెదిరించే దగ్గర అక్కడ మంచి అడవి మనుషులను పెడతాడు ఎవరు, నాగభూషణం గారు. అక్కడ పెడితే అక్కడ మొత్తం అందరికీ ఆయన్నే వెటకారం ఆడతాడు. అక్కడ నేతి పేరు శాస్త్రిలా కబుర్లు చెప్పక ఇక్కడ నుంచి దాటడం అంటే యమగండం దాటడమేనని, ఆ నేతి పేరు శాస్త్రి కథ ఏమిటో యమగండాలు కథ ఏమిటో నేను చూస్తానని చెప్పేసి అక్కడ రామారావు ఫైట్ ఉంటుంది. అది బాగుంటుంది. తప్పించుకుంటే వాడు ఏమైనా చేస్తుంటే వాడేం చేస్తాడులే, వాడిని ఎక్కడొకటి పట్టి బంధించవచ్చు అనుకుంటారు. అంటే రామారావు ఇంకా ప్లాన్గా ఏం చేస్తాడంటే ఒక కోయి దొర వేషం వేసి ఈలోగా శ్రీధర్ గారు కూడా ఒకనొక సందర్భంలో ఇది దీన్ని పట్టుకునే క్రమంలో పులి బోన్లో అదే పులి కన్నంలోనే పడిపోతారు కింద గొయ్యిలో. పడిపోతే అప్పుడు రామారావు గారు జాగ్రత్తగా కాపాడితే అప్పుడు అక్కడ జేసీ తిడతారు, చూడరా అయ్యగారిని నువ్వు ఎంత ద్రోహం చేద్దామని నేను కాపాడారు కాబట్టి అయ్యగారి మాట వినంటే ఆ వాడు కూడా మారుతాడనమాట. అప్పుడు అతను కూడా శ్రీధర్ కూడా మారుతారు. శ్రీధర్ గారిని అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా వీళ్ళందరినీ ఒక కోయిదోర్ అంటే ఒక దుబాయ్ షేక్ లాగా వేషం వేసుకొని వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు అన్న దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తారన్నమాట. ఈలోగా గుమ్మడి గారికి అసలు నిజం తెలిసిపోతే ఆయన అంటే కవిత చెప్పేస్తుంది, నాన్న వీళ్ళు అసలు వాళ్ళు కాదు, ఇలా కావాలని చేశారంటే అక్కడ వెళ్ళి గుమ్మడి గారు గట్టిగా ప్రశ్నించడం, గుమ్మడి గారిని బంధించేస్తారన్నమాట. ఇంకా వీళ్ళందరినీ విడిపించడానికి పండ్రిబాయి గారిని వీళ్ళందరినీ బంధించడంతో అక్కడికి రామారావు వాళ్ళు షేక్ వేషంలో వెళ్ళి అవన్నీ తీసుకొని చేస్తారు. ఈలోగా మనకి సాంగ్స్ ఉంటాయి ఎవరితోనూ, జయప్రద గారితో కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి అన్న సాంగ్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ చెప్పుకున్నాం కదా, సాంగ్స్ అన్నీ కూడా మంచి సాంగ్స్ పడ్డాయి. ఫస్ట్ నుంచి కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కానీ, అమ్మతోడు అబ్బతోడు కానీ, మెయిన్ బాగా హిట్ సాంగ్ ఏంటంటే మనకి ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఈ సాంగ్ అయితే పిచ్చ ఫేమస్ అన్నమాట, మామూలుగా కాదు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంతలా హిట్ అయిందంటే ఆ సాంగ్ జయప్రద గారితో ఈ సినిమా చేసాక రామారావు అదే 77లో యమగోళ చేశారు. ఇంక యమగోళలో పాటలు ఒక స్టెప్ ముందుకేసి ఇవన్నీ వేటూరు గారివి సూపర్ రచనలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన కత్తికి రెండు పక్కల పొదినే అటు రాసేసేవారు, అంత గొప్ప ఏంటి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాట రాశారు, ఈ ఆరేసుకోబోయి పారేసుకున్నాన్న పాట రాశారు. ఈ పాట కొన్నేళ్ల పాటు రికార్డింగ్ డ్యాన్సుల్లోనూ డ్రామాల్లోనూ స్టేజ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఊపేసిందని చెప్పచ్చు. ఈ విధంగా చూసుకుంటే కమర్షియల్గా కూడా సక్సెస్ అనమాట, సాంగ్ బీభత్సమైన సక్సెస్. ఆ విధంగా అదో పాట ఒకటి. తర్వాత ఎన్నాళ్ళకు ఎన్నెళ్ళు కదిలొచ్చే మాయళ్ళకి అని చెప్పేసి రామారావు గారు వాళ్ళందరినీ మార్చించేవాడు కానీ పాట కానీ, కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరన ఒక మ్యారేజ్ కల సాంగ్ కానీ, సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ సాంగ్ చూడరా అని చెప్పేసి వీళ్ళిద్దరు జయప్రద చేస్తూ డ్యాన్స్ చేస్తూ అక్కడ క్లైమాక్స్ సాంగ్ అనమాట. అంటే వాళ్ళని నమ్మించడానికి అక్కడ ఫైట్ అవుతుంది. ఫైట్ అయితే ఇంకా మొత్తం ఇంకా అందరూ బేబత్తం చేస్తుంటే వీళ్ళని ఎలా అయినా చంపేద్దామని చూస్తున్నప్పుడు ఇంకా ఏనుగులు కూడా వస్తాయి. ఇంక ఏనుగు నాగభూషణం గారిని అయితే చెట్టు మించి కింద పడేసి మరి తొక్కి చంపేస్తుంది. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఆయన వల్ల కలిగిన ఎఫెక్ట్లు తెలుసు. సో ఇంకా ఏనుగులన్నీ సహకరించడంతో, జంతువులు సహకరించడంతో రామారావు వాళ్ళందరినీ పట్టి బంధించి అప్పగించేస్తారు అనమాట. అప్పగించగానే అక్కడికి ఆఫీసర్ గారు వచ్చి థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, బాగా హెల్ప్ చేసావు ఈ విషయంలో అని చెప్పేసి అంటే, నేనే కాదు సార్ ఈ గూడెం వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు, ఇంకో ఏనుగులు అవన్నీ కూడా లేకపోతే వాటి సహకారం లేకపోతే అంటే వాటన్నిటికీ ప్రత్యేకమైన విషయాన్ని కల్పిస్తామని వాళ్ళు చెప్పటం, అవన్నీ కూడా బాగా ఎండ్ అవుతుంది సినిమా. మనకి సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా ఎవరో రాఘవేంద్ర చాలా ఇటు చేశారు. రామారావు గారు ఆ వయసులో కూడా మనకు ఆ సూట్లు 50 దాటి ఉంటాయి, దాదాపుగా 23 అనుకున్నాం కదా, 23కి 77 అంటే 55 ఏళ్ళు. 55 ఇయర్స్కి ఇప్పుడు మనకి దాదాపుగా చాలా నీట్గా ఉంటారు సూట్స్ కానీ అవి కానీ. ఆయన హెవీ శరీరానికి ఆయన రాఘవేంద్ర గారు చేసిన మేకప్ అయితే హైలైట్ అని చెప్పచ్చు. మనిషి చాలా క్లీన్గా నీట్గా ఉంటారు, పాటలు బాగుంటాయి, సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి. ఆయన చాలా కష్టపడ్డారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో చాలా ఫైట్స్ అవి ఉంటాయి. కొన్ని సీన్స్ అక్కడక్కడ డూపు వాడినప్పటికీ కొన్ని సీన్స్ రామారావు ఒరిజినల్గా మనకి చాలా క్లియర్గా కనబడతారు. చాలా కష్టపడ్డారు ఆయన కూడా ఆ టైంలో. కమర్షియల్గా ఈ సినిమా చెప్పుకున్నాం కదా, చాలా రికార్డులని
పాతరేసేసింది నిజంగా సినిమా చెప్పుకోవాలంటే దాదాపుగా 32 సెంటర్స్లో 100 డేస్, 175 16 సెంటర్లో 175 రోజులు, 8 సెంటర్లో 200 రోజులు, 302 రోజులేమో అప్సరా థియేటర్లో ఆడిందట. తర్వాత విజయవాడలో ఏకంగా ఫుల్ ఇయర్ రన్ అయింది. విజయవాడ, వైజాగ్, అలాగే ఇంకో 2 ఊళ్ళల్లో కూడా రన్ అయ్యింది దాదాపుగా సినిమా. సో 4 ఊళ్ళల్లో దాదాపుగా రన్ అయింది. షోలే సినిమా రికార్డుని బద్దలు కొట్టింది ఓ విధంగా చెప్పుకోవాలంటే. ఆ తర్వాత 2008లో సికింద్రాబాద్లో విత్ 161 డేస్ ఆఫ్ కంటిన్యూ స్క్రీనింగ్స్ అని చెప్పేసి, అంటే 2008 వరకు ఉంది. మరి 2008లో ఏదైనా సినిమా వచ్చి రికార్డు బ్రేక్ చేసిందేమో చూడాలి. అప్పటిదాకా కూడా ఈ రికార్డు ఆ సికింద్రాబాద్ థియేటర్స్లోనే ఎక్కడ కూడా రన్నింగ్లో ఉందట. సో అవార్డులు చూసుకుంటే కనుక ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ తెలుగుకి నిర్మాత గారికి వచ్చింది, ఎన్వివి సత్యనారాయణ గారికి 1977లో. అదే టైంలో నంది అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ చెప్పుకున్నాం కదా, అజయన్ విన్సెంట్ గారు చాలా నీట్గా అడవులు అవన్నీ కూడా క్యాప్చర్ చేశారు ఆయన. కమర్షియల్ సినిమాకి అంత నీట్గా చేయించడం, ఫోటోగ్రఫీ చాలా జాగ్రత్తగా చేయించుకుంటూ వచ్చారు, ఎక్కడ కూడా థీమ్ తగ్గకుండా. సో అజయన్ విన్సెంట్ గారికి 1977లో నంది అవార్డు కూడా వచ్చింది. వారికి నంది అవార్డు, నిర్మాతకేమో ఫిల్మ్ఫేర్ అవార్డు బెస్ట్ అని చెప్పేసి తెలుగుకిని. ఈ విధంగా అవార్డులు, అలాగే మంచి మంచి రివార్డులు. సినిమాకి బడ్జెట్ కూడా 1 కోటి ఏకంగా దాటిపోయిందని చెప్తారు ఏకంగాను. ఎందుకంటే బడ్జెట్ కూడా ఎంత ఖర్చు, 50 లక్షల దాకా ఖర్చు అయింది సినిమాకి. దాదాపుగా సినిమా ఇంకా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పచ్చు. ఎన్ని వారాల్లోనే కానీ 1 కోటి దాటిందని చెప్తారు ఏకంగాను. విపరీతంగా అనమాట. తర్వాత ప్రేమాభిషేకం సినిమా మళ్ళీ 1981లో ప్రేమాభిషేకం వచ్చేదాకా ఈ సినిమా రికార్డు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదని చెప్తారు. సో ఈ విధంగా చూసుకుంటే సినిమా అన్ని చోట్ల కూడా విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పచ్చు ఏకంగాను రామారావు గారి కెరీర్లోనే. సో రామారావు గారికి మరొక్కసారి అడవి రాముడు సినిమాకి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు, పద్మభూషణ్ నుంచి తెలియజేసుకుంటూ, నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంజాయ్ చేస్తారని, మరిన్ని సినిమాలు చెప్పడానికి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని, మరిన్ని ఇన్నోవేటివ్ అంశాలు కానీ, మరిన్ని రకరకాల విషయాలపై అవగాహన కానీ మనం ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం. ఈ మధ్యన కొంచెం వీలు కుదరట్లేదు, 1-2 చేస్తున్నాను, కానీ వీలు కుదిరినప్పుడల్లా 3-4 చేయడం గ్యారంటీగా ట్రై చేస్తాను. ఖచ్చితంగా అడవి రాముడు సినిమా అన్నది భారతీయ సినిమా చరిత్రకి, ఒక తెలుగు సినిమాకి ఎంత సక్సెస్ ఉంటుందా, ఎంత పీక్స్ ఉంటుందా అని చెప్పిన సినిమా. దాదాపుగా ఆయన లవకుశ కానీ, ఇది కానీ చాలా సినిమాలు, రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, తర్వాత వచ్చిన చిరంజీవి గారు కానీ దాదాపుగా దేశాన్ని ఊపేసేయని చెప్పచ్చు. రామారావు గారు కమర్షియల్ సక్సెస్కి ఒక చిరునామాగా ఈ సినిమాని మార్చేశారు. 1977 నుంచి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎన్నో మాస్ ఫార్ములా సినిమాలు తెలుగు సినిమాను ఒక అందలం ఎక్కించాయని చెప్పచ్చు. ఆ మాస్ ఫార్ములా ఇప్పటికీ వాడుతున్నారు అన్ని సినిమాలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.